గౌరవ మంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా కల్వకుర్తి ప్రాంతంలో ఈ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చినది అధ్యక్ష. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కొంతవరకే, అంటే వనపర్తి వరకే వస్తున్నాయి. బుద్ధారం దగ్గర ఎక్కువగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మా గౌరవ మిత్రులు ఇక్కడే ఉన్నారు, మేఘారెడ్డి గారిని, వారిని కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అది కూడా కాకుండా 3 మోటార్లే ఇప్పుడు నడుస్తున్నాయి అధ్యక్ష. 2 మోటార్లు రిపేర్లో ఉన్నాయి. కేఎల్ఐ సార్. అయితే దాదాపుగా ఒక 15 రోజులు అవుతా ఉన్నది. పల్లీలు వేశారు, అవి తీయడానికి రెడీగా అయినది, కానీ దాన్ని తీయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఒక్క తడి వచ్చినా కూడా వాళ్ళ పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది అధ్యక్ష. దాదాపుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీళ్లు ఆ కెనాల్లో దాదాపుగా 100 కిలోమీటర్లు కాలువ ఉంది అధ్యక్ష. మరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు దాదాపుగా 15 రోజులు అవుతా ఉంది. గౌరవ మంత్రి గారికి మీరు ఆఫీసర్స్కి అక్కడ ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే తప్ప ఆ నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోజు మా రైతులు ముఖ్యంగా కల్వకుర్తి మండలానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు జడ్చల్లా, తర్వాత నాగర్ కర్నూలు, వీరికి కూడా ఇబ్బంది అవుతుంది. పుష్కలంగా మాత్రం వనపర్తిలో బాగా వెళ్తున్నాయి, పుష్కలంగా వెళ్తూ ఉన్నాయి. మాకు కూడా ఆ విధంగా రావాలని కోరుతున్నాం. అక్కడ వద్దనట్లేదు మేము. అదేవిధంగా మాకు కూడా వచ్చినట్లయితే కనీసం ఒక 15 రోజులు వదిలిపెట్టినా కూడా ఈ పంటలకు అంటే దాన్ని లాస్ట్ మూమెంట్లో తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతుండ్రు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 1-2 డేస్లో ఆ నీళ్లు ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కె అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష, మీ ద్వారా పెద్దలు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి బసవాపురం ప్రాజెక్టు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం, మరి మిత్రుడు వీరేశం గారు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఈ బసవాపురం ప్రాజెక్టు మరి భువనగిరి, ఇటు నకరికల్లు, తుంగతుర్తి, మరి ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేసే మరి ఈ ప్రాజెక్టు, మరి ఇది దాదాపు పూర్తయినాక కూడా గత 2 ఏళ్ల నుంచి మరి మన ప్రభుత్వం వచ్చినాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు రివ్యూ కూడా పెట్టడం జరిగింది. మరి అక్కడ పెండింగ్ లో ఉన్న పనులను అనేకం చేసి, ముఖ్యంగా రాగిర్ దగ్గర ఏదైతే వరంగల్ అనేక ప్రాజెక్టులలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R కొన్ని పాకెట్స్ లో వదిలిపెట్టిపోయి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టులు ముందుకు పోయే పరిస్థితి లేకుండే. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మేజర్ డెసిషన్లో ఇరిగేషన్లో పెండింగ్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&Rకి మొత్తం రాష్ట్రంలో ఇన్ ఎడిషన్ టు ది నార్మల్ బడ్జెట్ 5,000 కోట్లు ఈ జూన్ నెల లోపల ఇవ్వడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లో డ్యూ టు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఆర్ R&R ప్రాబ్లమ్స్ పనులు ఆగున్నాయో, కేవలం ఇరిగేషన్ శాఖలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&Rకి ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ కింద గౌరవ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు 5,000 కోట్లు వాళ్ళు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అయితే ఇప్పుడు ఎక్కువ మంది సభ్యులు మాట్లాడిన విషయంలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R తప్పనిసరిగా జూన్ లోపల చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ, మరి పాల్వాయి హరీష్ గారు, దుబ్బాక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, అధ్యక్ష నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, వాళ్ళ అందరూ కూడా చెప్పిన విషయాలకి నేను ప్రత్యేకంగా మీరు చెప్పిన విషయాల్లో అధికారులతో సమావేశపరిచి వాళ్ళు చెప్పిన స్పెసిఫిక్ ఇష్యూస్ అడ్రస్ చేస్తా అని చెప్పి మీ ద్వారా వాళ్ళకి ఈ సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష. మరి హరీష్ గారు చెప్పినట్టు ఆ జగన్నాథపురం ప్రాజెక్టు తప్పనిసరిగా మీరు అడిగిన విషయం వి విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ ఇట్. అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ల్యాండ్ అక్విజిషన్, R&R ఇష్యూస్, కోర్ట్ కేసెస్ ఇష్యూస్,
మరి ఎల్లారెడ్డిపేట్ లిఫ్ట్ విషయంలో కూడా సిద్దిపేట జిల్లాలో ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టి విల్ రివ్యూ ఇట్. డెఫినెట్లీ వి విల్ ట్రై టు సాల్వ్ ది ఇష్యూ. అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు సింగూర్ డ్యామ్ విషయంలో, అదేవిధంగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో మీరు ఎలే విషయం అన్నారా, ల్యాండ్ అక్విజిషన్ అన్నారా? సరే, తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ చేపడతామని చెప్పి నేను మాటిస్తూ, అదేవిధంగా కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కల్వకుర్తి స్కీమ్ విషయంలో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. తప్పనిసరిగా ప్రత్యేకంగా మీది అధికారులు సమావేశపరిచి ఐ విల్ డూ నీడ్ఫుల్. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు మీరు బస్వాపూర్ చెప్పారు. నేను మీకు వీరేశం గారికి ఇద్దరు కలిపి హామీ ఇస్తున్నా. గతంలో బట్టి గారు కూడా మీకు శాసనసభలో హామీ ఇచ్చిండు. బస్వాపూర్లో ఎంత ల్యాండ్ అక్విజిషన్కి పైసలు ఇవ్వాలనో మొత్తం కూడా 1-2 నెలల్లో అది రిలీజ్ చేస్తామని చెప్పి, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు ఎస్ఆర్ఎస్పి డిబిఎం 60 గురించి, అదేవిధంగా బయన్నవా గురించి మాట్లాడు. తప్పనిసరిగా వి విల్ డూ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ పాసిబుల్. సీరియల్ నంబర్ 14, క్వశ్చన్ నంబర్ 1484, శ్రీ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు ప్రభుత్వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది, దాని నివేదిక రావాల్సి ఉంది. రెండవ ప్రశ్నకి లేదండి, 30/9/2025 తేదీ గల ప్రధాన పరిపాలన స్పెషల్ ఏ శాఖ జిఓఆర్టీ నెంబర్ 1364 ద్వారా కమిషన్ పదవీ కాలాన్ని 31/3/2026 వరకు పొడిగించడమైంది. వేతన సవరణ సంఘం నివేదికను సమర్పించిన తర్వాత కొత్త వేతన స్కేళ్లు అమలు కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మూల వేతనంలో 30.03% నుండి 33.67% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనదారులకు కరువు భత్యం డిఏ, కరువు సహాయం డిఆర్ను 1/7/2023 తేదీ నుండి సవరిస్తూ ప్రభుత్వం 12/1